సోనుపై కాల్పుల ఘటన నగరంలో సంచలనంగా మారింది. డీజీపీ ఆఫీస్ ఎదుట బీజేపీ ధర్నాకు పిలుపునిచ్చింది. బీజేపీ కీలక నేతలు ధర్నాలో పాల్గొనున్నారు. ఇక గోరక్షణ దళ్ సభ్యుడు సోను సింగ్ పై గత రాత్రి యానంపేట వద్ద ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో సోను సింగ్ కు తీవ్ర గాయాలయ్యాయి. సోను సింగ్ ఒంట్లోకి చొచ్చుకెళ్లినటువంటి బుల్లెట్ ను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేసి తీశారు. ఇక కాల్పుల ఘటనను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. కాల్పులకు పాల్పడినటువంటి ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో బీజేపీ ముఖ్య నేతలు డీజీపీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చారు. మరికొద్ది సేపట్లో కూడా నిరసన చేరున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు డీజీపీ ఆఫీస్ ఎదుట కూడా మోహరించినట్లుగా తెలుస్తోంది. మన సోను గోరక్ష కార్యకర్త రోజు గట్కేశ్వర్లో గోరక్షకి వెళ్తే ఈ ఎంఐఎం కొడుకులు గోరక్ష బండి ఆపనికి పోతుంటే గన్ ఫైర్ చేసి బుల్లెట్ కొట్టి మన ఛాతీలో కొట్టిరు. దయచేసి గోరక్ష కార్యకర్తలందరూ కూడా ఇమ్మీడియట్గా సికింద్రాబాద్ యశ్ హాస్పిటల్ అంటే పరిస్థితి తీవ్రంగా ఉంది. గోరక్ష కార్యక్రమం మీద దాడి చేస్తున్నట్టు కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలే. గన్ షూట్ చేసి అర్ధగంట అవుతున్నాయి కానీ పోలీసు వాళ్ళు అక్కడి నుంచి తీసుకురాలేని పరిస్థితి. నేను మళ్ళీ గౌరక్ష కార్యక్రమం అందరం వెళ్ళి మా కార్లో తీసుకుని శ్రీకారాజ్ హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ సికింద్రాబాద్ యశోద పోతున్నాము. ఇక కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీం గోవులను తరలిస్తుండగా సోను సింగ్ అడ్డుకున్నారు. 10 రోజుల్లో 4 సార్లు అడ్డుకున్నాడు సోను సింగ్. ఇక శ్రీనివాస్ ద్వారా పిలిపించి సోను హత్యకు ప్లాన్ చేసిన ఇబ్రహీం గ్యాంగ్ గత రాత్రి కాల్పులకు పాల్పడింది. దగ్గర ప్రశాంత్ కుమార్ అలియాస్ సోను అనేటటువంటి ఒక గోరక్షక్ ఎవరైతే గతంలో రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ బీజేపీలో బాగా తిరిగేవాడు. ఈ గోరక్ష చేస్తున్న సమయంలో అనేక సార్లు బెదిరింపులు కూడా రావడం జరిగింది. స్థానిక పోలీసులు కూడా అనేక సార్లు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయినప్పుడు కూడా అక్కడ స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. అనేక సార్లు ఇటువంటి ఒక సంఘటన జరిగిన తర్వాత ఈ రోజు ప్రత్యక్షంగా అక్కడ మజ్లిస్ పార్టీ సంబంధించిన కార్యకర్త ఇబ్రాహిం అనేటువంటి వ్యక్తి ప్రశాంత్ కుమార్ మీద గన్ ఫైర్ చేసి తుపాకీతో పేల్చి అతని ఒక లంగ్ కింద బుల్లెట్ ఇరుక్కున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. డాక్టర్స్ అడిగితే సీరియస్ గా ఉన్నాడు, ఆపరేషన్ దాకా మీకు చెప్పలేము ఎందుకంటే అది వైటల్ పోర్షన్ అని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ముత్యాలమ్మ గుడికి అయితే అయింది, మొన్న రాంపల్లిలో హనుమంతుడి విగ్రహం అయితే అయింది. ఇటువంటి ఒక ఆగడాలు బాగా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు మజ్లిస్ పార్టీ ప్రత్యక్షంగా ఎవరైతే మజ్లిస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దగ్గరగా ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మా కార్యకర్త మీద గోరక్షక్ మీద ఈ రకమైనటువంటి ఒక ఏదైతే హత్యా ప్రయత్నం చేశారో దీన్ని పోలీసులు తప్పకుండా సీరియస్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. పోలీసులకు సహాయం చేయడం కోసం గోరక్షకులు వస్తే మరి పోలీసులు తమ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. కానీ గోరక్షకుల మీద బెదిరింపులు కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు గోరక్షకులు 2 రకాలుగా, ఒకరు మాఫియాతో మరొకటి పోలీసులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది. నేను ఈ సందర్భంగా పోలీసులను కోరుతా ఉన్నాను, మీకు ఏ మాత్రం చట్టం మీద గౌరవం ఉంటే, ఏ మాత్రం గోహత్య మీద ఏదైతే నిషేధం ఉందో దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంటే గోరక్షకులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. కానీ పోలీసులు కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క స్లాటర్ హౌజులతో కుమ్ముక్కోవడము, అక్రమ ట్రాన్స్పోర్ట్ గోవులను అక్రమంగా మరి రవాణా చేస్తున్నటువంటి మూటాతో కుమ్ముక్కోవడము అనేక ప్రాంతాల్లో జరుగుతా ఉంది. దీన్ని అరికట్టకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. తుపాకులకు తుపాకులే జవాబు కాదు, ఇది పోలీసులు అర్థం చేసుకోవాలి. తుపాకులకు తుపాకులే జవాబు కాదు, పోలీసులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీ బాధ్యత నెరవేర్చకుండా, మీరు గోరక్షకులకు సహాయం చేయకుండా, అండగా నిలబడకుండా గోవులను రక్షించకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు మరి హాస్పిటల్లో సోను అనేటువంటి గోరక్షకుడు ఈరోజు అడ్మిట్ కావడం జరిగింది. త్వరలోనే అతనికి సర్జరీ చేయాల్సి ఉంది. బుల్లెట్ ఇంకా అతని బాడీలో ఉంది. ఇప్పుడు మేము చూసి వచ్చాము. అతను మరి దీని మీద ఈ యొక్క చేస్తున్నటువంటి పోరాటాలు ఏవైతున్నాయో తప్పకుండా మరి భగవంతుడు అతనికి అన్ని రకాలుగా ఆశీస్సులు అంది.